హాయ్ అండి, నమస్తే. నా పేరు లావణ్య. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈరోజు వీడియోలోనైతే నేను సేమియా పాయసం అయితే చేశాను. సేమియా పాయసం వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులనే కాదు, నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పులనే వేశాను. ఇప్పుడైతే మనం సేమియాను వేసుకొని సేమియాను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. సేమియా వేగిన తర్వాత వాటర్ని అయితే వేసుకోవాలి. మనం ఎంత సేమియా అయితే తీసుకున్నామో అన్ని వాటర్ని వేసుకొని అయితే సేమియాని ముందుగా 90% అయితే కుక్ చేసుకోవాలి. సేమియా 90% కుక్ అయిన తర్వాత పాలని వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని పాలను అయితే మరగనివ్వాలి. ఇలా పాలు మరిగిన తర్వాత చక్కెరను అయితే వేసుకోవాలి. చక్కెర వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 to 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 యాలకులను అయితే వేసుకోవాలి. నేను డైరెక్ట్గా యాలకులను వేసాను. కావాలంటే యాలకులను పొడి చేసుకొని వేసుకోండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. నేను పాలు కొంచెం తక్కువగా వేశాను, ఎందుకంటే మేము ఇప్పుడే తింటున్నాం కాబట్టి ఇలా సరిపోతుంది. కాసేపు ఆగి చల్లారిన తర్వాత తినాలనుకుంటే మాత్రం మరికొన్ని పాలను అయితే వేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye.